శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. అంటే రాశి ఫలాలు కాకుండా వృషభ రాశి వాళ్ళకి జాతకరీత్యా జాబ్ రీత్యా ఎలా ఉంటుంది, మెయిన్ కావాల్సింది మనకి జాబ్. వృషభ రాశి వాళ్ళకి భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాలు వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు ఎవరు? వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ కారకుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. వీళ్ళకి కూడా శని. అంటే మేషరాశి వాళ్ళకి వచ్చింది, వృషభ రాశి వాళ్ళకి కూడా శనేశ్వర స్వామి వారే జాబ్ కారకుడు అయ్యారు. మరి శనేశ్వర స్వామి వారు వీళ్ళకి కూడా జాబ్ కాబట్టి మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అధిపతి ఎవరు? శుక్రుడు. జాబ్ రీత్యా ఖచ్చితంగా వీళ్ళు మంచి ఆలోచన చేయగలిగితే జాబ్ రీత్యా వృషభ రాశి వాళ్ళకి జాబ్ చాలా బాగుంటుంది. వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రాశికి అధిపతి అలాగే జాబ్కి ఓనరు అయినటువంటి గ్రహమే శనేశ్వర స్వామి. కాబట్టి 10వ నెంబర్కి అధిపతి అయినటువంటి గ్రహం శనేశ్వర స్వామి వారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు కూడా శనేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే వృషభ రాశి వాళ్ళు శనివారం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే శుక్రవారం నాడు కనుక శనేశ్వర స్వామి వారికి దీపారాధన చేసి శుక్రగ్రహానికి శనేశ్వర స్వామి వారికి ఇద్దరికి ఒకేసారి పూజా కార్యక్రమం చేయాలి. ఎలా అంటే శుక్రవారం నాడు నవగ్రహాల్లో దీపారాధన చేసి 21 సారి ప్రదక్షిణం చేసి శుక్రగ్రహం దగ్గర దీపారాధన, శుక్రగ్రహం దగ్గర కొబ్బరికాయ, పూలు, పండ్లు, శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, కొబ్బరికాయ, పూలు, పండ్లు, శనేశ్వర స్వామి వారి దగ్గర నువ్వులు, శుక్రగ్రహం దగ్గర బొబ్బర్లు, ఒక 100 గ్రాముల బొబ్బర్లు 2 చోట్ల వేసి 2 చోట్ల అష్టోత్తరాలతోటి స్వామివారిని పూజించండి. ఇలా మీరు 9, 11, 14, 15, 20 ఇలా వారాలు అప్పుడప్పుడు అనుకుంటూ చేస్తూ రండి. మీ జాబ్లో ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో మంచి వైభవాలు అనుభవిస్తారు. అంటే శుక్రుడు వీళ్ళకి మంచి బాగా అంటే డిగ్నిఫైడ్గా బాగా లగ్జరీగా ఉండేటటువంటి వ్యవహారాలు వీళ్ళకి ఎక్కువ కనబడతాయి. బాగా ఖర్చు పెడతారు. కొంతమందికి ధనస్థానంలో కనుక పాపగ్రహం పడితే ధనరీత్యా చాలా కంజూస్గా ఉంటారు. కొంతమంది మాత్రం లగ్జరీగా ఉంటారు. ఈ శుక్రగ్రహం వల్ల ప్రతి ఒక్కడికి కూడా మంచి అంటే బాగా డిగ్నిఫైడ్గా ఉండే జాబ్ చేయాలి, పెద్ద జాబ్ చేయాలి, నేను అనుకున్నది జాబ్లోనే ఉండాలి, అనుకున్న వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఉంటారు. అలాగే సంగీతము, సాహిత్యము, తర్వాత రచన, సినీ ఫీల్డ్, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, కళారంగంలో ఉండే వాళ్ళకి, అకౌంట్ సెక్షన్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ శుక్రుడు బాగా పనిచేస్తాడు. అంటే ఇటువంటి సెక్షన్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫుడ్ సెక్షన్లో కూడా మళ్ళీ ఫుడ్ వ్యాపారం చేసేవాళ్ళు, చేపల వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత కంటి జబ్బు నిపుణులు, ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధి నిపుణులు, వీళ్ళందరికీ కూడా ఈ శుక్రుడు శనేశ్వరుడు బాగా పనిచేస్తారు. కాబట్టి శుక్రుడికి శనికి ఎప్పుడైతే ఈ జాబ్ చేసేవాళ్ళు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, అయితే సొంత కంపెనీలు పెట్టుకుని నడిపించేవాళ్ళు కానీ, ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 2 గ్రహాలకి కనుక ప్రతి శుక్రవారం పూజ చేస్తే, బొబ్బర్లు, నువ్వులు కూడా దానం చేస్తూ ఉంటే జాబ్ రీత్యా చాలా బాగుంటుంది. కాబట్టి అప్పుడప్పుడు శుక్రవారం ఇలా చేసిన తర్వాత ఏ రోజైతే శుక్రుడికి శనికి చేస్తారో అదే రోజున ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి జాబ్లో సెట్ అవుతారు.
అలాగే మీరు అనుకున్నటువంటి లాభాలు పొందుతారు. జాబు రీత్యా ఇచ్చేటటువంటి శనేశ్వరుని నిందించడం మానేయండి. ఈ రాశి వాళ్ళిద్దరూ కూడా మేషరాశి వాళ్ళు కానీ, వృషభ రాశి వాళ్ళు కానీ శనేశ్వరుడిని ఎవరైనా నిందించకూడదు. నిందించారంటే ఖచ్చితంగా జాబ్‌లో లోటు కనబడుతుంది. ఇందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి శనేశ్వరుడే జాబ్ ఇస్తాడు కాబట్టి శనేశ్వరుడిని నిందించడం తప్పు. ఇదంతా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రెమెడీ అనేది మనం బాగా ఖర్చుతో కూడినది చేసుకోవచ్చు, తక్కువలో చేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా దర్శనం చేసుకొని కూడా మన మైండ్‌ని సరి చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చెయ్యాలి అని అనుకోవడం కంటే, నిజంగానే మనం ఏ పనైనా ఎందుకు చేయాలి? అవసరమా అనుకుంటే మనం ఏ పని చేయలేం గదా! మరి జాబ్ చేయాలి గదా! వ్యాపారం చేయాలి కదా మరి! కుటుంబాలు పోషించుకోవాలంటే. అందులో హెచ్చుతగ్గులుంటాయి గాబట్టి, మనం ఈ రెమెడీ చేసుకుంటూ చిన్నగా లాభాలు పొందామనుకోండి, మనం పెద్ద పెద్ద హోమాలు, పూజలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తక్కువలో మీకు మీరుగా చేసుకునేటటువంటి పూజా కార్యక్రమాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. అంచేత మీరు ప్రతి శుక్రవారము కూడా ఎవరైనా ఈ శుద్ధిగా ఉండడం నేర్చుకోండి. చక్కని తెల్లని వస్త్రాలు ధరించుకోండి. అప్పుడు ఆలయానికి వెళ్ళండి. తప్పకుండా మీకు టైం చూసుకొని దీంట్లో ఈ రెమెడీ ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా నెరవేరుతుంది.